హాయ్ అండి అందరికీ. నేను ఫస్ట్ టైం ఒక మాగాయ పచ్చడి చేస్తున్నాను. అది ఒక యూట్యూబ్లో చూశాను. మాగాయ పచ్చళ్ళు అంటే చాలా డిఫరెంట్గా వచ్చాయి. నాకైతే ఈ రెసిపీ బాగా నచ్చింది. ముందుగా మామిడికాయలు ఒక 2 kgs తీసుకొని మొత్తం బాగా కడిగేసుకొని వాటిని తూడ్చుకొని పైన తొక్క తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్నాను. కొంచెం మరీ లావుగా కాదు, మరీ సన్నగా కాదు, కొంచెం ముక్క నోటికి తగిలేటట్టుగా కట్ చేసుకున్నాను. ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. చూడండి, నాకు ఇంత క్వాంటిటీ వచ్చాయి ఆ ముక్కలకి. యాక్చువల్లీ నేను ఈ పచ్చడి ఎప్పుడైనా కరెక్ట్గా మెజర్మెంట్తో పెట్టుకోవాలండి. ఏ మెజర్మెంట్తో పెట్టుకుంటున్నారో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ అదే మెజర్మెంట్తో తీసుకోవాలి. కాబట్టి నేను ఈ గ్లాస్తో ఈ 4 గ్లాస్ మ్యాంగోస్ అయ్యేటట్టు చూసుకున్నాను. నాకు తెలిసి ఇంకా మిగిలిపోయాయి. ఇంకో చిన్న గ్లాస్ తీసుకొని సేమ్ దాంతో కూడా 4 గ్లాస్ అయ్యేటట్టు చూసుకున్నాను. చూడండి, ఆ చిన్న గ్లాస్తో నాకైతే 4 గ్లాసెస్ అయిపోయాయి. ఇలా తీసుకున్నాక అసలు ఆ బాక్స్ కూడా నేను కాసేపు ఎండలో పెట్టుకున్నాను. అసలు వాటర్ ఉండకూడదు కదా అని. కొంచెం ఎండలో పెడితే ఏదైనా బ్యాక్టీరియా కానీ ఏదైనా ఉంటే పోతుందని చెప్పేసి స్టీల్ దాంట్లో అసలు పెట్టకండి. దీన్ని 3 days పక్కన పెట్టుకోవాలి. కాబట్టి ఒక 2 teaspoons పసుపు వేసుకున్నాను. దీంట్లోకి నేను గల్లుప్పు యూజ్ చేశాను. గల్లుప్పుని ఒక 2-3 hours ఎండలో పెట్టి పౌడర్ చేసుకున్నాను. దాన్ని ఆ మెజర్మెంట్తో కరెక్ట్గా 1/2 గ్లాస్ వేసుకున్నాను. 2 గ్లాసెస్ కాబట్టి 2 గ్లాసెస్ని 1/2 వేసేసుకున్నాను. వేసుకొని బాగా కలిపేసి ఒక 3 days పక్కన పెట్టుకున్నాను మూత పెట్టేసి. ఇలా అయిపోయాక వీటిని 3 days తర్వాత చూడండి, మొత్తం వాటర్ ఇట్లా వచ్చేసాయి. గట్టిగా పిండేసి వీటిని ఎండలో పెట్టుకున్నాను. ఈ ఎండ ఎలా ఉందంటే ఒక ఓవెన్లో కూర్చున్నట్టే ఉందండి. అంత ఎండగా ఉంది. ఒక 5 hours పెట్టానండి నేను మ్యాక్సిమం ఎండలో. ఇలా పెట్టేసుకున్నాక ఆ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని కూడా ఒక ప్లేట్లో పోసుకొని ఒక 2 hours ఎండలో పెట్టుకున్నాను. ఇప్పుడు బాండి తీసుకొని దాంట్లోకి సేమ్ 1/2 గ్లాసు పల్లి నూనె, గానుగ నూనె వేసుకున్నాను. మళ్ళీ అలాగే ఇంకో 1/2 గ్లాస్ కూడా అది చిన్న గ్లాస్తో వేసుకున్నాను. అది వేడయ్యాక 2 teaspoons మెంతులు, 1 స్పూన్ ఆవాలు, ఒక 5-6 ఎండుమిర్చి వేసి పక్కన పెట్టేసుకున్నాను. మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఉంటాయి కదా వాటరు, దాంట్లో 1/2 teaspoon మెంతి పొడి, మెంతులు వేయించుకొని పొడి చేసుకున్నాను ముందే. అలాగే 2 teaspoons ఆవపొడి, సేమ్ అదే మెజర్మెంట్తో 1/2 గ్లాసు కారం, పెద్ద గ్లాస్తో 1/2 గ్లాసు, చిన్న గ్లాస్తో 1/2 గ్లాసు. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఆ వాటర్లో మంచిగా కలిపేసుకోవాలి. అసలు ఏ ఉండలు ఉండకుండా మొత్తం బాగా కలిపేశాక దీంట్లో ముందుగా తాలింపు పెట్టుకున్నది కదా, నేను మర్చిపోయానండి, దీంట్లో ఇంగువ కూడా యాడ్ చేశాను. ఆ వీడియోలో మిస్ అయినట్టుంది. ఒక 1 స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి. అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలండి. ఆయిల్ మొత్తం ఆ పచ్చడికి బాగా పట్టాలి. ఇలా పట్టాక ముక్కలన్నీ ఎండలు పెట్టాం కదా, అవి ఇందులో కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం కలుపుకోవాలి. ముక్కలు చూసారా, మరీ బాగా ఎండలేదు, అలా అంటే మరీ ఇట్లా ఉండలేదు, కొంచెం బాగానే ఉన్నాయి. నోట్లో వేసుకుంటే కొంచెం మెత్తగా తగులుతూ ఉన్నాయి. ముక్కలు అయితే అలాగే ఉండాలి. ఇక చూడండి, ఇలా కలిపేసుకున్నాను. ఇది కలిపేశాక దీన్ని ఒక 3 days అయితే పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మొత్తం ఆయిల్ అంతా ఇట్లా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఆయిల్ లేనట్టే ఉంది. తర్వాత చూడండి ఎంత ఆయిల్ వచ్చేసిందంటే బయటికి, చాలా ఆయిల్ రిలీజ్ అయిపోయింది. ఒక 3 days తర్వాత తీసుకున్నాక ఇట్లా చూస్తూ ఉంటే ముక్క కొంచెం మెత్తగా పడింది. నాకు తెలిసి ఇంకొక 1 week తర్వాత మెత్తగా ఉంటుందేమో. ఇంకో 3 days తర్వాత ఆయిల్ చూసారు కదా ఎలా వచ్చిందో. దీన్ని పచ్చడి బాక్సెస్ ఉంటాయి కదా, అలాంటి బాక్సెస్లో వేసి ఆల్మోస్ట్ ఒక 2-3 years ఉంటుందంటండి పచ్చడి. నాకు వాళ్ళు చెప్పారు యూట్యూబ్లో, నేను కూడా అదే చేశాను. చూద్దాం ఎలా ఉంటుందో. ఆ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఉంటుంది కదా గిన్నెలో, వేడి అన్నం వేసి నెయ్యి వేసుకొని ఆ పచ్చడి అంతా కలుపుకొని తిన్నాను. నా సామిరంగా చాలా టేస్టీగా ఉంది.
మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి, మెసేజ్ చేయండి. ఓకేనండి, లైక్ అయితే చేయండి అందరికీ. బాయ్ అండి. మీకు కావాలంటే మీరు కూడా తినండి ఒక గోరుముద్ద.